నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అంబరాన్ నంటిన బతుకమ్మ సంబరాలు వైశ్య భవన్లో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు వయోవృద్ధుల బాసటగా కరీంనగర్ డే కేర్ సెంటర్ ఆయుర ఆరోగ్యాలతో ముందుకు సాగాలని భక్తుల పిలుపు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టీఎన్జీఓలకు టీఎల్ ఇచ్చి ఆదుకోవాలని టీఎన్జీఓ రాష్ట్ర నేత మారం జగదీష్ వినతి జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కుంకుమార్చనలతో మహిళల ప్రత్యేక పూజలు జిల్లా కేంద్రంలోని వైశ్య సేవా కేంద్రం జిల్లా ఆర్యవైశ్య మహాసభ కరీంనగర్ వారి సంయుక్త అనుబంధ సంఘాల సమన్వయంతో గాంధీ రోడ్లోని వైశ్య భవన్లో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. నగరంలోని అనేక కాలనీలతో పాటు అనేక గ్రామాల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అందంగా అలంకరించిన బతుకమ్మలను ఉంచి బతుకమ్మ పాటలు ఆటలతో కోలాటాలతో దాండియా ఆటలతో దుర్గామాత అమ్మవారిని పూజించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ మంత్రి గంగుల సత్యమణి, గంగుల రజిత హాజరై జ్యోతి ప్రజ్వలన గావించి దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు రజిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబమైన బతుకమ్మ పండుగ మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండుగగా బతుకమ్మ పండుగ 9 రోజుల పాటు రకరకాల పూలతో దుర్గామాతని పూజించి కొలవటం, పరిపూర్ణ అమ్మవారి ఆశీస్సులు పొందడం తెలంగాణ బిడ్డలుగా మనమందరము గర్వించాలన్నారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడిని నిరసిస్తూ వామపక్ష నేతలు కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాద దేశం ప్రోత్బలంతో ఇజ్రాయెల్ పాలస్తీనాలోని గాజాపై దాడులు చేస్తూ ఎంతోమంది అమాయకుల ప్రాణాలు బలిగొనడం బాధాకరమని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గుడిమదుగుల సత్యం, సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆధిపత్యం కోసం పొరుగు దేశంపై అకారణంగా దాడులకు పూనుకోవడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వారు స్పష్టం చేశారు. ఇప్పటికే ఎంతో మంది పాలస్తీనాలోని ప్రజలు ఇజ్రాయెల్ దాడులకు ప్రాణాలతో సర్వస్వం కోల్పోయారని అన్నారు. ఈ దాడులను అరికెట్టేలా మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక చొరవ చూపాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు. ఏదైతే పేదవాళ్ళు అట్టడు ఉన్న వర్గానికి దోపిడీ చేస్తున్నటువంటి వర్గం ఏ రకంగానైతే మద్దతు ఇస్తుందో రకంగా సామ్రాజ్యవాదాలకు మరి ఇతర దేశాలపైన దాడులు చేసేటువంటి సాంప్రదాయానికి అమెరికా ప్రోత్సహిస్తూ పాలస్తీనా పైన దాని భూభాగం పైన దాడి చేసి నేటికి సంవత్సరం గడిచిన ఆ గాజాలో పిల్లలు తల్లులు నిద్రాహారం లేకుండా మరి అనేకటువంటి వికలాంగులై ఈరోజు ఆహారం దొరకక హాస్పిటల్ కూడా దవాఖానా మరి మందులు దొరకక అవస్థలు పడుతూ ఉన్నారు. దీనిని అమెరికా చేస్తున్నటువంటి సామ్రాజ్యవాదం చేస్తున్నటువంటి మద్దతు అదే ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకొని వెంటనే పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు నిలిపివేయాలని ఆదేశించిన ఏమాత్రం కూడా ఖాతరు చేయకుండా కొనసాగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా ఈరోజు పాలస్తీనాను భూభాగాన్ని కాపాడాలి. పాలస్తీనా పైన ఇజ్రాయెల్ దాడులను నిరసిస్తూ సిపిఐ సిపిఎం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. పాలస్తీనా దేశం పైన ఒక నియంతలాగా ఈరోజు ఇజ్రాయేలు అమెరికా ప్రోద్బలంతో అనేకమైనటువంటి దాడులు చేస్తూ ఉంది. యుద్ధం ఏ దేశానికైనా మంచిది కాదు. యుద్ధం 2 దేశాలకు నష్టం వాటిల్లే విధంగానే ఉంటుంది. అది తీవ్రమైనటువంటి ప్రాణ నష్టము, ఆస్తి నష్టం కూడా, భూభాగ నష్టం కూడా జరిగేటువంటి ప్రమాదం ఉంది. అందుకని సంవత్సర కాలంగా కొనసాగిస్తున్నటువంటి పాలస్తీనా మీద ఇజ్రాయేలు అమెరికా పెత్తందారులు వీళ్ళు చేస్తున్న దాడులను ముక్కుపచ్చలారని పిల్లల కొంచెం ఏ పాపం ఎరగని పిల్లలను కూడా దారుణంగా చంపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ కరీంనగర్కు చెందిన జర్నలిస్టులు జిల్లా కలెక్టర్ను కలిసి కోరారు. కరీంనగర్లోని కలెక్టరేట్ ఆడిటోరియంలో
ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. గత సంవత్సర కాలంగా మల్కాపూర్, చింతకుంట ప్రాంతాలలో సుమారు 120 మంది జర్నలిస్టులకు అప్పటి ప్రభుత్వం స్థలాలు కేటాయించిందని, నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ను కోరారు. గత కొన్నేళ్లుగా చాలని వేతనాలతో బతుకులీడుస్తున్న జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ఫోటో, వీడియో జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపాలని టీఎన్జీఓ ఉద్యోగుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ నేత మారం జగదీష్ కోరారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పేరుకుపోయిన ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని, దీంతో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దసరా పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఉద్యోగులకు 2 డిఏ ఇచ్చి ఆదుకోవాలని కోరారు. సిపిఎస్ జీవో రద్దు చేసి ఉద్యోగుల డిఏలు ఆదుకోవాలన్నారు. ఇక ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ఉద్యోగులను ఇక్కట్లకు గురి చేయకుండా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇచ్చినట్టే ఇచ్చి తిరిగి ప్రభుత్వం రద్దు చేయడం సరైంది కాదని జగదీష్ ఖండించారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధులుగా ఉన్న జర్నలిస్టులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. అనేక మంది జీతాలు లేక, కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న జర్నలిస్టులకు యుద్ధ ప్రాతిపదికన ఇళ్ల పట్టాలు ఈ ప్రభుత్వం అందజేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యోగులు ఆ రోజు మీ అందరికీ తెలుసు, దసరా జరుపుకోకుండా తెలంగాణ ఉద్యమాన్ని జరిపినాం. అప్పుడు దసరా జరుపుకోలేదు. మరి ఇప్పుడు 2 డిఏలన్నా 3 డిఏలన్నా ఇస్తే మా ఉద్యోగులకు ఇంత వెసులుబాటు ఉంటుందని చెప్పి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. మొన్ననే ప్రకృతి వైపరీత్యం రావడం వల్ల ఖమ్మంలో అయితేంది, మహబూబాబాద్ అయితేంది, వరంగల్లో అయితేంది, కరీంనగర్లో అయితేంది ప్రజలు ఇబ్బందుల పాలవుతుంటే ఒక బేసిక్ పే ఇవ్వడం జరిగింది. అది దాదాపు 130 కోట్లు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మరి చాలామంది నన్ను ఉద్యోగులు అడిగారు, దసరా పండుగ వస్తుందన్నా మీరు ఒకరోజు మూల వేతనాన్ని ఇచ్చి ఇంకా మా పండగకి ఇబ్బంది అవుతుందంటే మన ప్రభుత్వాన్ని మనం ఆదుకున్నాం, ఈ ప్రభుత్వం మనని కూడా ఆదుకుంటుంది, దసరా వరకు 2-3 డిఏ ఇచ్చి ఆదుకుంటుందని చెప్పిన సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తుంది. ఇవాళ ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, ప్రభుత్వ ఉద్యోగులుగా అందరం ఒకటిగానే ఉంటాం. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని స్వాగతించేసి వాళ్ళు తీసుకున్న జీవోల రూపంగా తీసుకున్నాయి ఆ పథకాలను ప్రజల వద్దకు చేర్చి ఇలా ప్రజలకు మన్ననలు పొంది మన తెలంగాణను ఫస్ట్లో నింపడానికి ఉద్యోగుల శ్రమ ఎంతో ప్రాధాన్యం. వయసు పైబడి అచేతన స్థితిలో ఉన్న వయోవృద్ధుల మానసిక ఉల్లాసానికి డే కేర్ కేంద్రాలు ఎంతగానో దోహదపడతాయని మాజీ ఎమ్మెల్యే డే కేర్ సెంటర్ గౌరవ అధ్యక్షుడు మోహన్ రెడ్డి అన్నారు. కరీంనగర్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వయోవృద్ధులు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారందరూ ఈ డే కేర్ సెంటర్ ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. మానసిక ఉల్లాసంతో పాటు శారీరక వ్యాయామం కూడా చేసి ఆరోగ్యాన్ని పదిలపరుచుకోవాలన్నారు. వృద్ధులకు అవసరమైన అన్ని రకాల ఆట వస్తువులు ఈ కేంద్రంలో ఏర్పాటు చేశామన్నారు. మానసిక వైద్య నిపుణులు నాగేశ్వర్ గాలిపల్లి, మల్లేశంలు మాట్లాడుతూ వయసు మీద పడి వృద్ధాప్యం వరించిన వృద్ధుల కోసం ఏర్పాటు చేసి ఈ డే కేర్ సెంటర్ అన్ని విధాల సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. వృద్ధులకు అవసరమైన అన్ని సౌకర్యాలున్న ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ డే కేర్ సెంటర్ ఏర్పడిన తర్వాత కన్నన్ కలెక్టర్ గారు వారు మనకు డే కేర్ సెంటర్ ఇచ్చిన తర్వాత ఎందరో పెద్దలు ఇక్కడికి రావడం ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వసతులు కూడా జిమ్ కానివ్వండి, ఫిజియోథెరపీ కానివ్వండి, క్యారమ్ బోర్డు ఆడుకున్నాడు కానివ్వండి, పుస్తకాలు చదువుకున్నాడు కానివ్వండి, ఇంకెన్నో విధాలైనటువంటి ఈ యోగా నేర్పేటువంటి పరిస్థితి, మెడిటేషన్ చేసేటువంటి పరిస్థితి, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. ఎందరో మహానుభావులు వచ్చి మంచి మంచి విద్యావంతులు, డాక్టర్లు కానివ్వండి, మానసికంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఈనాడు వయోవృద్ధుల డేట్ నాడు కూడా ఆ కిషన్ గారు అనేటువంటి డాక్టర్ కూడా వచ్చి ఈ మానసిక
పద్ధతుల మీద మాట్లాడడం, ఏ విధానంగా ఉత్సాహపరచాలనేటువంటి మాట జరిగింది. ఈనాడు చాలా సంతోషం ఏంటంటే ఈనాడు మనో వికాసం దినం, ఆరోగ్య దినం అనేటువంటి దాని మీద దీనికి అందరికీ మాలాంటి వాళ్లకు అవగాహన చేయడానికి డే కేర్ సెంటర్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా వచ్చినటువంటి వాళ్ళందరికీ అవగాహన చేసేటువంటి కార్యక్రమానికి మా డాక్టర్ నాగేశ్వరరావు రావడం. ముఖ్యంగా ఈ డే కేర్ సెంటర్లో దాదాపు ఆల్రెడీ అంత ఓల్డేజ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి 60 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి మానసిక ఆరోగ్య పరిస్థితులను బట్టి వీళ్ళకి అవగాహన కల్పించాలి. దాదాపు 10 రకాల డిసీజులు వీళ్ళకు డిజార్డర్స్ వస్తాయి. ముఖ్యంగా యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, లేకుంటే స్కిజోఫ్రెనియా కానీ ఇలాంటి ఒక 10 రకాల వ్యాధులు డిజార్డర్స్ వచ్చి వీళ్ళకి ఎక్కువ ఇబ్బంది పెడతాయి. కాబట్టి వాటిపై అవగాహన కల్పిస్తూ వారు ఏ రకంగా మానిటర్ చేసుకోవాలి, వాళ్ళకి ఏ రకంగా వాళ్ళ మన వ్యక్తిగత జీవితం కానీ, మానసిక పరిస్థితులు కానీ వాళ్ళకు అనుగుణంగా మార్చుకునే విధంగా వాళ్ళకు కావాల్సిన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడానికి మా ఈ డే కేర్ సెంటర్ ప్రోగ్రామ్ జరిగింది. ఈరోజు మన కరీంనగర్ సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డే కేర్ సెంటర్లో సీనియర్ సిటిజన్స్కి మానసిక ఆరోగ్యం పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే వృద్ధాప్యంలో చాలా రకాలైనటువంటి ఛాలెంజెస్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. పిల్లలతో కావచ్చు, వాళ్ళ ఆరోగ్యంతో కావచ్చు, శారీరక ఆరోగ్యంతో. దానిని మనం ఎలా ఓవర్కమ్ చేయాలనేటైతే దానిపైన వారికి ఒక మంచి అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ వ్యాప్తంగా దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, రామలింగేశ్వర స్వామి ఆలయాల్లో వైభవంగా దేవి శరన్నవరాత్రులను ఘనంగా నిర్వహించారు. 5 రోజుల్లో భాగంగా అమ్మవారు పసుపు వర్ణ వస్త్రాధరణలో స్కందమాత రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. నియోజకవర్గంలోని ధర్మారం మండలంలోని ఎర్రగుంటపల్లిలోని దుర్గామాత ఆలయంలో కొలువైన అమ్మవారు విశేష పూజలు అందుకుంటున్నారు. నవరాత్రుల్లో భాగంగా లలితాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పత్తిపాక గ్రామంలోని విజయదుర్గ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపంలో మహిళలు సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. దుర్గాదేవి విగ్రహం ఎదుట అమ్మవారికి కుంకుమ, గాజులతో పాటు నైవేద్యాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎర్రగుంటపల్లిలోని దుర్గాదేవి ఆలయం వద్ద నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దుర్గామాతకు కుంకుమార్చన చేయడం ద్వారా మహిళలకు నిత్య సౌభాగ్యం కలుగుతుందనే విశ్వాసంతో ఈ కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహిస్తామని భక్తులు చెప్పారు. అమ్మవారి కృప అన్ని వర్గాల ప్రజలందరిపై ఉండి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈరోజు మా పత్తిపాక గ్రామంలో శ్రీ విజయదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో కుంకుమ పూజ జరుపుకోవడం జరిగింది. ఈ కుంకుమ పూజ విశిష్టత ఏమిటంటే మహిళలు తమ సౌభాగ్యం కోసం పూజ చేసుకోవడం జరిగింది. అందరికీ పాడి పంటలు, ఆరోగ్యాభివృద్ధి, సుఖశాంతులు, ధనాభివృద్ధి కలగాలని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మేము శ్రీ విజయదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో గత 6 సంవత్సరాల నుండి అమ్మవారి నవరాత్రులు వైభవపేతంగా జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి ఏటా వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మహిళలు సౌభాగ్యం కొరకు కుంకుమ పూజ చేసుకోవడం జరిగింది. అందరూ బాగుండాలని, పాడి పంటలు, పిల్ల పాపలు సౌభాగ్యాలు బాగుండాలని ఈరోజు కుంకుమ పూజ చేసుకోవడం జరిగింది. గత 6 సంవత్సరాలుగా దుర్గాదేవి శరన్నవరాత్రోత్సవాలు అత్యంత వైభవయుతంగా జరుగుతున్నాయి. దుర్గాదేవి ఈరోజు మహాచండీ అవతారంలో దర్శనమిస్తుంది. ఈరోజు అందరు మహిళలు సామూహికంగా కుంకుమార్చనలు జరుపుకున్నారు. ఈ కుంకుమార్చన ప్రాధాన్యత ఏమిటంటే సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు, పిల్లాపాపలు సంతోషంగా ఉండాలని, వారి కుటుంబ సభ్యులందరూ బాగుండాలని ఇక్కడ అమ్మవారి దగ్గర అందరూ కుంకుమార్చనను జరుపుకున్నారు. రేపు అమ్మవారికి బోనాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున ఇక్కడ చాలామంది మహిళలు అత్యంత వైభవపేతంగా బోనాలు సమర్పించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలుగుతారు. కరీంనగర్ జిల్లా టీఎన్జీఓ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో తిమ్మాపూర్ యూనిట్కి ప్రథమ బహుమతి లభించింది. ఈ సందర్భంగా టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, ఈఎన్సీ శంకర్ గెలుపొందిన ఎల్ఎండి యూనిట్కి చెందిన మహిళా ఉద్యోగులకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి సంగం లక్ష్మీనారాయణ, తిమ్మాపూర్ యూనిట్ అధ్యక్షులు పోలు కిషన్, సరిత, ధనలక్ష్మి, పవిత్ర, జిల్లా నాయకులు కిరణ్, రవీందర్ రెడ్డి, రమేష్, ప్రసాద్ రెడ్డి, పవన్ తదితరులు ఉన్నారు.
పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద శైవ క్షేత్రమైన ఊదేల శ్రీ బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి ఆలయంలో చైర్మన్ మేకల మల్లేశం యాదవ్ ఆధ్వర్యంలో ఆలయ డైరెక్టర్లు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఆలయంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించిన చైర్మన్ కమిటీ సభ్యులు ఆలయంలో ఇప్పటి వరకు చేసిన పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మల్లేశం యాదవ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు చైర్మన్గా చేసిన హయాంలో బంగారు పోచమ్మ, మాదన పోచమ్మ, కోనేరు నిర్మాణం వంటి కార్యక్రమాలను నిర్వహించామన్నారు. అలాగే దాతల సహకారంతో వీరభద్రస్వామి ఆలయ నిర్మాణం, రేపాక బాలకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాట్లతో పలు అభివృద్ధి నిర్వహించామని, అంతేకాకుండా చిన్న శ్రీనివాసరెడ్డి సహాయంతో సుమారుగా 60 లక్షల రూపాయలతో గెస్ట్ హౌస్ నిర్మాణం చేపట్టడంతో పాటు పలు అభివృద్ధి పనులకు మా వంతు కృషిని అందించామని చెప్పారు. ఇలాగే ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు ఆలయ డైరెక్టర్లు కనికిరెడ్డి సతీష్ వికలాంగుల కొరకు వీల్ చైర్ అందజేసి వారి వంతు కృషి చేశారని, అలాగే శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఏర్పాటు చేసి విజయవంతం చేశామన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు తమతో సహకరించిన డైరెక్టర్లకు, ఆలయ అధికారులకు చైర్మన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్లు ఆరెల్లి మండయ్య, దాసరి రాజయ్య, కనికిరెడ్డి సతీష్, బత్తుల రమేష్, మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్, పరపాటి నరేందర్ రెడ్డి, రాపర్తి మల్లేశం గౌడ్, చింతం వెంకటస్వామి, చింతం మొగలి, కర్రె కుమారస్వామి, మూడెత్తుల శ్రీనివాస్, ఇతర డైరెక్టర్లతో పాటు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మరి అతి పురాతనమైన చారిత్రకమైనటువంటి దేవాలయం ఓదెల మల్లికార్జున మహాస్వామి దేవాలయం. ఇటు దేవాలయం పక్కనే మరి రామాలయం కూడా ఉండడం ఒక విశేషమైనటువంటి గుర్తులు. అందుకే ఈ క్షేత్రాన్ని హరిహర క్షేత్రంగా మరి తెలంగాణ శ్రీశైలంగా వాసిల్లుతున్నటువంటి దేవాలయం. ఈ గుడిలో అనేక కార్యక్రమాలు చేపడుతూ మరి బంగారు పోచమ్మ, మదన పోచమ్మ మరియు కోనేరు నిర్మాణం జరిగింది. వాటి యొక్క ప్రారంభోత్సవం మా చేతుల మీదుగా జరిగినందుకు, మరి మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినందుకు మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. అలాగే మరి అమెరికా నివాసి అయినటువంటి చందు గారు వారి సొంత నిధులతోటి 25 లక్షల రూపాయలతోటి వీరభద్రస్వామి దేవాలయం కూడా మరి మా చేతుల మీదనే శంకుస్థాపన జరిగి మా చేతుల మీదనే దాన్ని ప్రారంభం చేయడం మరి అది చాలా సంతోషకరమైనటువంటి విషయం. 6.5 దశాబ్దాలుగా లక్షలాది మంది ఉన్నతికి బాటలు వేసిన చదువులమ్మ నిలయం అది. ఎంతో మంది విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా, రాజకీయ నాయకులుగా, కవులుగా, కళాకారులుగా, గొప్ప గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దిన ఘనత ఆ కాలేజీది. ఆ కాలేజీలో చదువుకోవాలన్నది ప్రతి విద్యార్థి కల. సాధారణ విద్యార్థిగా చేరితే చాలు, విద్యార్థి నాయకులుగా, సమాజాన్ని జాగృతం చేసే కవులుగా, దేశానికి రక్షణగా నిలిచే సైనికులుగా, సమాజానికి సేవ చేసే క్రమశిక్షణ గల ఆదర్శవంతులుగా తీర్చిదిద్దబడి బయటకొస్తారు. అదే కరీంనగర్ SRR డిగ్రీ కాలేజ్. అన్ని రంగాల్లో తన విద్యార్థులను ఉన్నత స్థానాల్లో నిలిపిన ఘనత ఆ కాలేజీది. ఇప్పుడు స్వయం ప్రతిపత్తి హోదాతో మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా కోర్సులను అమలు చేస్తూ విద్యార్థులకు ఉపాధి మార్గాన్ని చూపిస్తూ సమాజానికి విద్యా కుసుమాలను అందిస్తున్న SRR కాలేజ్పై స్పెషల్ రిపోర్ట్. కరీంనగర్ నడిబొడ్డున పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, సువిశాలమైన 26 ఎకరాల విస్తీర్ణంలో టీవీగా నిలబడిన ఈ భవనమే SRR కాలేజ్. డిగ్రీ, పీజీ చదువుకున్న ప్రతి వ్యక్తికి ఈ కాలేజీ తెలుసంటే అతిశయోక్తి కాదు. ఇందులో చదువుకోవాలన్నది ప్రతి విద్యార్థి కల. ఇక్కడ తొలుత సాధారణ విద్యార్థులే ప్రవేశాలు పొందుతారు. చేరాక విద్యతో పాటు వికాసం, క్రీడలు, కళలు, NSS, NCC శిక్షణలో రాటుదేలి అన్ని విధాలుగా తీర్చిదిద్దబడి గొప్ప వ్యక్తులుగా బయటకొస్తారు. ఈ SRR కాలేజీ ఒక్క కరీంనగర్ జిల్లాకే కాకుండా
ఉత్తర తెలంగాణలోని 10 జిల్లాలకు వరంగా నిలుస్తుంది. కవులు, కళాకారులు, నాయకులు, పోలీసులు, అధికారులు, ఉద్యోగులను సమాజానికి అందించిన ఈ కాలేజీ నాటి వైభవానికి, నేటి ఆధునికతకు వారధిగా నిలుస్తుంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయం పేరిట 1956లో ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ కాలేజీని ప్రారంభించారు. ఆ తర్వాత 1959లో అప్పటి సర్కార్ ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తున్న కాలేజీని మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావును గవర్నింగ్ సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వ కాలేజీగా మార్చింది. ఈ కాలేజీకి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ 1951, 1991 వరకు 4 దశాబ్దాల పాటు ప్రిన్సిపల్గా పనిచేశారు. 2018 నుంచి నేటి వరకు ప్రొఫెసర్ రామకృష్ణ కాలేజీ ప్రిన్సిపల్గా కొనసాగుతున్నారు. ఇండోర్ స్టేడియం, మియావాకు జంగల్, చెక్ డ్యామ్, సువిశాల క్రీడా మైదానం ఈ కళాశాలకు ఉన్న ప్రత్యేకతలు. దేశంలోనే ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రీన్ క్యాంపస్గా పేరునుగాంచి గ్రీన్ బిల్డింగ్ అవార్డును పొందింది. ఇప్పటి వరకు 64 మంది విద్యార్థులు వివిధ విభాగాల్లో యూనివర్సిటీ స్థాయిలో బంగారు పతకాలను సాధించగా, జిజ్ఞాస ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర స్థాయి విద్యార్థి పరిశోధన ప్రాజెక్టులో 7 ప్రాజెక్టులకు ఎంపికయ్యారు. అయితే వివిధ సందర్భాల్లో 10 సార్లు రాష్ట్ర స్థాయి బహుమతులను గెలుచుకుంది. కరీంనగర్ నడిబొడ్డున మినీ యూనివర్సిటీగా పిలువబడే ఎస్ఆర్ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ మరియు పీజీ కాలేజీ 26 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో విస్తరించి ఉంది. 45 డిగ్రీ కోర్సుల్లో 1620 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 108 తరగతి గదులతో పాటు బోటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ ఇలా 10 లేటెస్ట్ ల్యాబ్లు అందుబాటులో ఉన్నాయి. కాలేజీలో జిమ్, లైబ్రరీలో ఆన్లైన్ ఎన్లిస్ట్ వెబ్సైట్ ద్వారా 6000 వరకు వివిధ విభాగాలకు సంబంధించిన 33 లక్షల ఈ బుక్స్, సుమారు 60,000 వరకు పుస్తకాలు అందుబాటులో ఉండగా 15 జర్నల్స్, 25 మ్యాగజైన్స్, వివిధ రకాల వార్తాపత్రికలు కాలేజీకి వస్తుంటాయి. ఈ కాలేజీలోని వివిధ విభాగాల్లో 67 మంది అధ్యాపకులు, 42 మంది గెస్ట్ లెక్చరర్లు, 25 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. అంతేకాకుండా కాలేజీలో పెద్ద మినీ ఆడిటోరియంలు అందుబాటులో ఉన్నాయి. మార్కెట్ డిమాండ్కి అనుగుణంగా కోర్సులను రూపొందించడం ద్వారా విద్యార్థులకు ఉపాధి అవకాశాలను కల్పించడం ఎస్ఆర్ఆర్ కాలేజీ ప్రత్యేకత. ఇది గమనించిన యూసీజీ ఉన్నత విద్యా నిపుణుల కమిటీ కళాశాలను సందర్శించి వివిధ విభాగాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి మార్చి 2022లో స్వయం ప్రతిపత్తి హోదాను ప్రకటించింది. 2022-23 విద్యా సంవత్సరం నుంచి కాలేజీకి స్వయం ప్రతిపత్తి హోదాలోకి వచ్చింది. స్వయం ప్రతిపత్తి హోదాతో ఇక్కడే సొంతంగా పూర్తిస్థాయి పాఠ్య ప్రణాళికలను విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా సిద్ధం చేయడం, దశల వారీగా పాఠ్య ప్రణాళికలను అమలు చేసుకునే వెసులుబాటు కలిగింది. కళాశాల వివిధ విభాగాల అధ్యాపకులు ఆయా కోర్సుల పాఠ్య ప్రణాళిక మండలికి అధ్యక్షులుగా వ్యవహరిస్తుంటారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా అదనపు కోర్సులను, సర్టిఫికేట్ కోర్సులను ప్రవేశపెట్టి వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. కాలేజీకి అటానమస్ హోదా వచ్చిన తర్వాత
BBA, BSc హానర్స్, BCLతో పాటు బేసిక్ బ్యూటిషియన్ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించే విధంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. కళాశాలలో రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పరిశోధన కేంద్రం ఏర్పాటు కోసం శాతవాహన విశ్వవిద్యాలయానికి ప్రతిపాదనలు కూడా పంపించారు. యూజీసీ నిబంధనలను అనుసరించి SRR కాలేజీ క్లస్టర్ కేంద్రంగా గుర్తించారు. దీంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలన్నీ ఇప్పుడు ఈ క్లస్టర్ కిందికి వచ్చాయి. భవిష్యత్తులో క్లస్టర్ కళాశాలలు డీమ్డ్ యూనివర్సిటీలుగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా కాలేజీ అధునాతనమైన లైబ్రరీ విద్యార్థులకు అందుబాటులో ఉంది. వారి ఉన్నతికి తోడ్పడుతుంది. ఇక జ్ఞానదాహాన్ని తీర్చే చలివేంద్రంగా SRR కాలేజీ బాసిల్లుతుందన్నారు ప్రిన్సిపల్ రామకృష్ణ. ఎంతో మంది గ్రామీణ ప్రాంత విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసి వారిని గొప్పగా తీర్చిదిద్దిన ఘనత SRR కాలేజీదంటున్నారు. SRR కాలేజీలో అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం కలిగి సుదీర్ఘమైన అనుభవం కలిగిన అధ్యాపకులు ఉన్నారు. SRRకు కొత్తగా ఫుడ్ సైన్స్ కోర్సు మంజూరైందని, త్వరలోనే బయోమెడికల్ కోర్సు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక BSc ఆనర్స్ అనే కోర్సు హైదరాబాద్, వరంగల్ తర్వాత కేవలం SRR కాలేజీలోనే అందుబాటులో ఉందని, కాలేజీలో చదువుకునే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తామన్నారు. మనకు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉండే ప్రతి విద్యార్థికి ఇక్కడే పరీక్షల నిర్వహణ, ఇక్కడే బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్స్గా మా వివిధ శాఖాధిపతులు ఉంటారు. వాళ్లకు స్థానిక అవసరాలకు మేరకు తగినట్టుగా ఇక్కడ ఉండే అవసరాలు పరిశ్రమలు కానివ్వండి, కుటీర పరిశ్రమలు కానివ్వండి, భారీ పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు కానివ్వండి, వారికి సంబంధించిన వివిధ రకాలైనటువంటి బ్యాంకులు, వాణిజ్య శాస్త్రం అయితే అక్కడ ఉండేటువంటి ప్రయోగాత్మకంగా కొంత ప్రాజెక్టు వర్క్కు సంబంధించి కూడా కొంత అందులో సిలబస్లో మేము 20% మేరకు మార్పు చేసుకునే సౌకర్యం ఉంటుంది. అట్లాంటి బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా మా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఉండడం, తర్వాత దానికి రిసోర్స్ పర్సన్స్గా బయట నుంచి ప్రొఫెసర్స్ కూడా ఉన్నారు వివిధ కళాశాల నుంచి. అట్లా బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఉండడం వల్ల ఇక్కడే పాఠ్య ప్రణాళిక రూపొందించడం, ఇక్కడే పరీక్షా ప్రశ్నాపత్రాల నిర్వహణ, తర్వాత పేపర్ స్కానింగ్ కూడా సాధారణంగా చాలా సుదీర్ఘ అనుభవం ఉన్న కళాశాలలు కూడా పూర్తి స్థాయి స్కానింగ్ సాంకేతిక పరికరాలు లేవు ఇప్పటికి కూడా కొన్ని కళాశాలలు. కానీ SRR ప్రభుత్వ కళాశాలల అధ్యాపకుల చిత్తశుద్ధి కానీ, గౌరవ కమిషనర్ గారి మాకు సపోర్ట్ కానీ చాలా ఉంది. అందుకనే వెంటనే ఇమీడియట్గా కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ పూర్తి స్థాయిలో ఇక్కడ రాసినటువంటి సమాధాన పత్రాలను స్కానింగ్ చేయడం కానివ్వండి, ఆన్లైన్లో వాల్యుయేషన్ కానివ్వండి, అంతా డిజిటలైజేషన్. అంటే అడ్మిషన్లు పెంచేందుకు కృషి చేస్తున్నామంటున్నారు కళాశాల అధ్యాపకులు. SRR కాలేజీ గత సంవత్సరం 1511 ప్రవేశాలతో రాష్ట్ర స్థాయిలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఇక్కడ విద్యార్థులకు ఉపాధి కల్పించే కోర్సులను అందిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామంటున్నారు. తాజాగా తమ విద్యార్థులకు రోబోటిక్ ఎక్స్పెరిమెంట్ పై శిక్షణనిస్తున్నామని, ఈ కోర్సుతో భవిష్యత్తులో వారి జీవితాలు బంగారుమయమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మా అధ్యాపక లోకమంతా కూడా అడ్మిషన్ల మీద దృష్టి ఉంచి చాలా అడ్మిషన్లను పెంచడం జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాలలో అడ్మిషన్ల సంఖ్యను దాదాపు రెట్టింపు చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒకప్పుడు 29-30 వేలు ఉన్నటువంటి అడ్మిషన్లని ఈరోజు మేము 40 వేలు దాటి 50 వేల దిశగా మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఆ దిశలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా అధ్యాపక లోకానికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే ఇక్కడ SRR కళాశాల, ఇది నేను ఇక్కడి పూర్వ విద్యార్థిని. ఈ కళాశాలలో పనిచేయడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు, వైశ్య భవన్లో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు. వయోవృద్ధుల బాసటగా కరీంనగర్ డే కేర్ సెంటర్, ఆయుర ఆరోగ్యాలతో ముందుకు సాగాలని భక్తుల పిలుపు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన TNGOలకు DL ఇచ్చి ఆదుకోవాలని TNGO రాష్ట్ర నేత మారం జగదీష్ వినతి. జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, కుంకుమార్చనలతో మహిళల ప్రత్యేక పూజలు. ఇవి ఇప్పటివరకున్న న్యూస్. నమస్తే.